హాయ్ హలో వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజు నేను చక్రాలు ఎలా చేయాలో మా స్టైల్లో చూపిస్తాము. ఇవన్నీ పిండి వంటలేనండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెడుతున్నాను. శనగపిండి, బియ్యపిండి. శనగపిండి కేజీ, బియ్యపిండి కేజీ. చూసారా, పిండి వేస్తూ ఉంటే మా అమ్మ వేస్తూ ఉంటే మా పాప కలుపుతుంది, మా గుండెది. దీనిలోకి అయితే ఫస్ట్ జల్లించేసుకున్నాను శనగపిండి. ఏవైతే రాలేదు, బరకైతే కూడా లేదు. ఈ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని వాము కూడా మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా. అండ్ వాము మిక్సీ పట్టుకుంటే చక్కగా దానిలో కలిసిపోతుంది కాబట్టి వాము కొంచెం జీలకర్ర కూడా మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకొని దీనిలోకి యాడ్ చేసేసాం. దీనిలోకి మనం కొంచెం మనకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం బాగా. తర్వాత గోరువెచ్చగా వేడి నీళ్ళు పోస్తే అది పిండి అనేది మెత్తగా అవుతుంది. అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తే కొంచెం మనకి అవి డొల్లగా వచ్చి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు కలుపుకుందాం. దీనిలోకి డాల్డా కానీ వెన్నపూస కానీ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. చూసారా, మా బాబు కూడా చేస్తున్నారు చక్రాలు. ఒళ్ళంతా పూసేసుకున్నాడు ఆ రోజు. మా బాబు దగ్గరే చక్రాలు వాసన వచ్చేసింది వండకుండానే. ఇలా కొంచెం ఒక అరగంట నానబెడితే చక్కగా చక్రాలు అనేది క్రిస్పీగా ఉంటాయండి. ఇలా పొయ్యి మీద చక్కగా వేసుకుంటే తినడానికి టేస్టీ బాగుంటుంది. అలాగే మీరైతే ఏం చేస్తారో, ఎలా చేస్తారో మీరు కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.